పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో స్లీపర్ బస్సులపై నిషేధాస్త్రం, ప్రయాణికుల భద్రతపై సర్కారు ఉక్కుపాదం, ప్రమాదాల నివారణకు రవాణా శాఖ సరికొత్త మార్గదర్శకాలు, వేగం తగ్గించేందుకు కఠిన నిబంధనలు. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతున్న ప్రైవేటు బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయోందనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో అత్యధిక శాతం స్లీపర్ బస్సులే ఉండడం ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించే దిశగా ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తుంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఈ రకమైన బస్సులను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం రోడ్డు ప్రమాదాలే కాకుండా బస్సుల ఫిట్నెస్ సమస్యలు కూడా ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. బస్సుల వేగాన్ని కట్టడి చేసేందుకు రవాణా శాఖ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది. ఇక నుంచి బస్సులో ప్రయాణించే దూరాన్ని బట్టి అది గమ్యస్థానానికి చేరుకోవడానికి పట్టే కనీస సమయాన్ని అధికారులు నిర్ణయిస్తారు. ఒకవేళ ఏ బస్సు అయినా నిర్ణీత సమయం కంటే ముందే గమ్యస్థానానికి చేరుకుంటే ఆ వాహనాన్ని నగరంలోకి అనుమతించబోరు. అతివేగం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారని ప్రభుత్వం భావిస్తుంది. జాతీయ రహదారులపై బస్సుల వేగాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా స్పీడ్ గన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 40 కోట్లు కేటాయించింది. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్న డ్రైవర్ల అలసటను నివారించేందుకు ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. 300 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రతి బస్సులోనూ ఖచ్చితంగా 2 డ్రైవర్లు ఉండాలని, రాత్రిపూట డ్రైవర్లకు సరైన విశ్రాంతి లభించేలా బస్సులో ప్రత్యేకమైన ఒక సీటును కేటాయించాలని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు స్పష్టం చేశారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారకుండా ఉండేందుకు, ఎదురుగా వచ్చే వాహనాల కదలికలను గమనించేందుకు ప్రతి బస్సులో 2 కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కెమెరాల ద్వారా డ్రైవర్ ఏకాగ్రతను, రహదారి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే వీలుంటుంది. ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న సుమారు 50 బస్సులను ఇప్పటికే అధికారులు సీజ్ చేశారు. ప్రైవేట్ ఆపరేటర్లు కేవలం లాభాల కోసమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి హెచ్చరించారు. బస్సులో అత్యవసర ద్వారాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అగ్నిమాపక పరికరాలను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో స్లీపర్ బస్సుల రద్దుపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తే రాష్ట్రంలో ప్రయాణముఖ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఏ ప్రైవేట్ సంస్థను వదిలిపెట్టే ప్రసక్తి లేదని సర్కార్ గట్టి సంకేతాలిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.